అన్న మీ పేరు? నా పేరు శ్రీనండి. పిఠాపురమేనా? పిఠాపురం అండి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు? నామినేషన్ వేసేసారు, బ్యాలెట్ బాక్స్ నెంబర్లు కూడా వచ్చినాయి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెలిచేయడని అనుకుంటున్నారండి. ఓట్లు లేకుండా కూడా గెలిచారన్న ధీమాతో ఉన్నారండి. అంటే వంగ గీత గారేమో చిరంజీవి గారు వచ్చినా కానీ నాకే ఓట్లు వేస్తారు ప్రజలందరూ అంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు నెగరండి. వైసీపీ వాళ్ళు నెగరం. పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ రావచ్చు? 1,00,000 పైన వస్తుందండి. 1,00,000 పైన వస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీగా వంగ గీత గారిని చూశారు, ఎలా ఉంది? వీళ్ళు ఎవరు పని చేయలేదండి. డబ్బులే ధనం సంపాదించుకున్నారు. ఫుల్గా ధనం సంపాదించుకున్నారండి వాళ్ళు. వంగ గీత గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి చేయలేదు, ఎమ్మెల్యేగా చేస్తారంటారా? చేయరండి. కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఇంటింటికి. వైసీపీ వాళ్ళు దోపిడీకి సంపాదించుకోవడానికి సరిపోద్దండి వాళ్ళ టైం అంతా. ఇసుక దోపిడీ, ఆ దోపిడీ, ఈ దోపిడీ. వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పథకాలు చేరవేస్తున్నాం అంటున్నారు. వారంటీలు కాదండి. వాళ్ళు గతంలో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది. మళ్ళీ బ్రిటిష్ సిపాయిలు వాళ్ళు. బ్రిటిష్ సిపాయిలు అండి. బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్నాం పరిస్థితి మనం. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు భయపెడుతున్నారండి. వాళ్ళు భయపెడుతుంటారు. ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది చేరవేయడానికి వాళ్ళ అనుసరులు, వైసీపీ వాళ్ళ అనుసరులు వాళ్ళు. అదండి. ప్రజలకు ఏదో మేలు చేసేస్తున్నారో పెడేహారు వారంటీలు అనుకుంటున్నారు. అదంతా ఉత్తిది. ఎవరేం చేస్తున్నారో తెలుసుకుంటుంటారు. అదే ఇక్కడ మద్యపానం కానీ ఇలాంటివన్నీ అమలు రద్దు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3 రాజధానులు కడతా అన్నారు. పోలవరం పూర్తి చేస్తా సంవత్సరంలో అన్నారు. 3 రాజధానులు అనేది కాకపోయినా పోలవరం సంవత్సరాలు పూర్తి అవుతుంది అన్నారు. ఎందుకు కాలేదంట? వాళ్ళకి టైం అంతా చెప్పాను కదా సార్ ఇందాక, దోచుకోవడానికి సరిపోద్దని. పోలవరం అలా పూర్తి చేస్తారండి. దానికి బోర్డు ఖర్చుతో ఉంటుందండి. నిజాయితీ పరులు కావాలి దానికి. ఇలాంటి దొంగలు పనికిరారండి. మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయలేదంటారు? దాని మీద సంపాదించుకోవాలి కదా సార్. ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతాడండి? దొంగండి అతను. ప్రజా యోగక్షేమాలు కోరేవాడు ఏం కాదు. కల్తీ మద్యం అమ్ముతున్నారు, ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అది నిజమేనంటారా? నిజమేంటారండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే గంటకు 10 మంది చచ్చిపోతున్నారండి. ఈ మందు తాగిన వాళ్ళు గంటకు 10 మంది అండి. ఈ కల్తీ మద్యం వస్తుందా? కల్తీ మద్యం అండి. ఇదంతా దీని మీద సారా రైట్ అండి. తాగితే సారా రైట్. ఈ మందు తాగితే కిడ్నీలు పోతున్నాయండి, లివర్ పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి గంటకే కూడా ప్రతి వార్డులో 10 మంది చచ్చిపోతున్నారండి. మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇటువంటి పరిపాలన ఇండియాలో ఏ రాష్ట్రంలోని కూడా లేదు. అంత దారుణమైనటువంటి మనిషి. మద్యపాన నిషేధం చేయలేకపోయాను కానీ రేట్లు పెంచితే తాగుతూ మానేస్తారు అంటున్నారు కదా. ఏమండి, శుభ్రమైన వస్తువు ఎంత రేటు పెంచినా కొంటారండి. కానీ ప్రజలను పాడు చేయడానికి చంపేయడానికి వచ్చాడండి. ఇంట్లో వాళ్ళనే చంపేస్తున్నాడు అతను. వీళ్ళతో వాళ్ళకి సంబంధం ఏముంటుందండి? వీళ్ళు అలా పోతే వాళ్ళకేంటి? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు, డబ్బులు ఫుల్గా సంపాదించుకున్నారు. ఈవేళ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడానికి కొన్ని కోట్లు కూడా కుమ్మరిందామని చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడికెక్కడ వరమ గారు పట్టుకొని దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్తున్నారు. ఇదండి విషయం. అంటే ఒకవేళ ఇంటికో యూనికాన్ బైకో లేకపోతే ఇంటికి 1,00,000 ఇస్తామని అంటున్నారంట కొంతమంది వైసీపీ వాళ్ళు. అలా అయితే ఓట్లు వేసే అవకాశం. పిఠాపురం ప్రజలు అటువంటి వాళ్ళు కాదండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా వేరు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వేరు అండి. వాళ్ళు నమ్మిన వాళ్ళని మాత్రం మోసం చేయరు. కంపల్సరిగా ఎవరినైతే అనుకుంటారో వాళ్ళనే గెలిపిస్తారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, వద్దని చెప్పరు. 2 ఓట్లు వేయాలి మీరు, ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. ఎవరికి వేస్తారు? ఒకటి వచ్చి పవన్ కళ్యాణ్కి వేస్తామండి, ఒకటి వచ్చి మన హృదయ శ్రీనివాస్. చలనశెట్టి సునీల్ గారు 3 సార్లు ఓడిపోయిన ఒక ఛాన్స్ ఏమంటున్నారు. చలనశెట్టి సునీల్ కూడా దొంగండి. ఆడు వ్యాపారవేత్త. దాడిశెట్టి రాజా, చలనశెట్టి సునీల్ ఇలాంటి వాళ్ళంతా కూడా దొంగలు. వ్యాపారం చేసే వాళ్ళకి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందండి? 400 కోట్లు ఖర్చు పెట్టి 400 గ్రామాలు దత్తత తీసేసుకుంటే కాకినాడ డెవలప్ చేస్తా అంటున్నాడు కదా చలనశెట్టి సునీల్. చెప్తారండి గెలిచి వరకు అలా చెప్తారు. ఇప్పుడు ఓ భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు బాగా చూసుకుంటానని చెప్తాడండి పెళ్లి కొడుకు. ఆ తర్వాత రోజు వచ్చి తాగుతూ అందుతాడండి. మోజు తీరిపోతుంది కదండి ఒక 6 నెలలకే. అలాగే మనం జరిగిన పెళ్లిలో ఎంతమంది విడిపోతలేదు కోర్టుల్లో, పెద్ద మనుషుల్లో. ఇది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ మీటింగ్లు చెప్తున్నారు, రియల్ స్టార్ వంగ గీత, రియల్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచినా గెలపైన పిఠాపురంలో ఉండి వెళ్ళిపోతాడో ఏం చేయడం అంటున్నారు. ఏం పని అవదండి వాళ్ళకి. ఏం పని అవదు వాళ్ళకి. ఏం పని అవదండి. దొంగల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసేశారు మొత్తం. వాళ్ళు ఎక్కడ కూడా పని చేయలేదండి. మోడీ ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి వస్తుందా లేదంటే మళ్ళీ జగన్ గారు? కూటమి వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలాలి అండి. తర్వాత మనకి మోడీ గెలాలి, చంద్రబాబు నాయుడు గెలాలి. కూటమి అయితేనే బాగుంటుందండి. అంటే మీ పేరు? సాయి కుమార్ అండి. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం అండి. ఇక్కడే స్టేయింగ్ లేదంటే మీరు జాబ్ చేస్తారు? ఇక్కడే స్టేయింగ్. ఇక్కడ జాబ్ వచ్చేసి కత్తిపూడి, ఇక్కడే స్టేయింగ్. ఎలక్షన్ జరుగుతుంది, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు మెజార్టీ వస్తుంది ఇద్దరు చెప్పుకుంటున్నారు రెండు వైపులా. రియాలిటీలో ఎవరు గెలిచే అవకాశం?
రియాలిటీలో అయితే పక్కగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి పిఠాపురంలో. అదేంటి ఇంటికో ₹1,00,000 ఇస్తా ఉంటున్నారు, యూనికాన్ బైక్లు ఇస్తా ఉంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడు? గతంలో 2 చోట్ల ఓడిచ్చారు కదా. సార్ 2 చోట్ల ఓడించిన ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, అది అందరికీ తెలుసు, మేమేం చెప్పట్లేదు. ప్రతి మనసుకి ప్రతి గుండెకి తెలుసు పిఠాపురంలో ఎవరికి పడుతుంది అనేది. మీరు నెగ్గిన ధర చూద్దరు కానీ ఎంత భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గబోతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారిగా పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిస్తా, ఒకవేళ ఓడిపోకపోతే ముద్రగడ పద్మనాభం రెడ్డి కింద పార్టీ చేసుకుంటా పేరు అన్నారు. ఎలా చూస్తారు? తప్పకుండా మార్చుకుంటారు ఆయన, తప్పకుండా మార్చుకుంటారు. మార్చుకుంటారని మీరు అంటున్నారు, ఆయన ఏమో నేను మార్చుకోను చిత్తుగా ఓడిస్తా అంటున్నారు. ఏది జరుగుద్ది? అదేం జరగదండి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో అందరూ అబ్జర్వ్ చేశారు. ఇక ప్రభుత్వం ఎలా ఉందో చూస్తున్నారు. చెత్తక పన్ను, ఇంటి కరెంటు బిల్లులు ఇప్పుడు ఎలా వచ్చాయి ఈ నెలలో తెలిసిపోద్ది వీళ్ళకి. ఇప్పుడు బిల్లులు పట్టుకొని వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరికి వెయ్యాలో. ఇప్పుడు బిల్లులు వస్తాయి కదా, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అవును సార్, ఇచ్చింది ₹10 ఇస్తే ₹100 లాగేస్తున్నారండి. అది అందరికీ తెలుసు, ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది కూడా. ఇప్పుడు అంత మనకి చెప్పితే మీరు డబ్బులు ఎత్తేసి రోజుల్లో లేరు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా మీరు అన్నారు కదా ₹1,00,000 ఇస్తారని. ₹1,00,000 ఇచ్చినా యూనికాన్ బైక్ ఇచ్చినా సరే తీసుకొని మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. అది రీసెంట్ గా చూస్తే గులకరాయితో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు అని అంటున్నారు. గతంలో చూస్తే కోడికత్తి సీనుతో దాడి జరిగింది. అంటే అప్పుడు ఓట్లేసారు, ఈసారి ఓట్లేస్తారా? సార్ అది ఎంతవరకు నిజం అనేది ప్రజలకు తెలుసు, మనం ఎవరైనా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం ప్రజలందరికీ తెలుసు అది ఎవరు కొట్టారు ఏంటనేది, అవి మనం మాట్లాడకూడదు. కానీ ధర్మం వైపు అయితే ఈసారి ధర్మమే నెగ్గబోతుంది. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు హనుమంతుల వారి ఆశీస్సులతో. జై శ్రీరామ్. 2 ఓట్లు వేయాల్సి ఉంటది భయ్య మీరు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. ఎవరెవరికి వేస్తారు? 2 గ్లాస్ గుర్తుకండి, 2 గ్లాస్ గుర్తు. చలమశెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి. 3 సార్లు 3 పార్టీల నుంచి ఓడిపోయాను, కొద్దిగా ఈసారికి నన్ను గెలిపించని అంటున్నారు కదా సునీల్ గారు. లేదండి, ఆయనకి అవదండి, ఛాన్స్ లేదండి సునీల్ గారు. అదే 400 కోట్లు ఖర్చు పెట్టి 400 గ్రామాలకు దత్తత తీసుకుని నేను బ్రహ్మాండ డెవలప్ చేస్తా అంటున్నారు. సార్ డెవలప్ చేస్తాను కాదు సార్, ముందే ఏం చేశారనే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గర ఆయన సొంత డబ్బులతో ఆయన కష్టార్జితంతో ఆయన మొత్తం అందరికీ ఖర్చు పెడుతున్నారు. అలా ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నారండి వాళ్ళ దాంట్లో వాళ్ళ సొంత డబ్బులతో ఎవరన్నా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటే ఛాలెంజ్ అండి. పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో షూటింగ్లకి వెళ్ళి ఆయన కష్టార్జితంతో మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయి ఖర్చు పెట్టారు. అది చూస్తున్నామండి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆయన సినిమాలు చేస్తూ ఆ వచ్చిన ప్రతి రూపాయి పేదలకే ఖర్చు పెట్టాడు ఆయన. అదే చూస్తున్నారు తప్ప జనాలు ఇప్పుడు వేరే మాటలు వినే స్థాయిలో లేరండి. అది ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి వస్తుందా లేదా జగన్ గారు వస్తారా పైన? గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వస్తుందండి, కూటమి వస్తుంది. పిఠాపురం మీరు అందరూ అది పిఠాపురానికి 500 కోట్ల నిధులు రాబోతున్నాయి. మనందరం పిఠాపురాన్ని మరి ఇంకొక హైదరాబాద్ కన్నా బాబులో చూడబోతున్నాం. ఈసారి అయితే జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అంతే. బ్యాలెట్ బాక్స్ నెంబర్లు కూడా వచ్చినాయి మనకి. పిఠాపురం నుంచి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఏ నెంబర్ వస్తుంది, ఎంపీ క్యాండిడేట్ కి ఏ నెంబర్? ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 4వ నెంబర్ అండి, ఎంపీ క్యాండిడేట్ కి 9వ నెంబర్ వచ్చింది. మీకు ఫస్ట్ ఓట్ వచ్చిందా? వచ్చిందండి. ఎవరికి వేద్దాం అనుకుంటారు ఫస్ట్ ఓట్? వంగగీత గారికి, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారికి అండి నా ఫస్ట్ ఓట్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? వంగగీత గారు అంటే గతంలో ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు కదా. వంగ గీత గారు కూడా మాకు అభిమానం అండి, కానీ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇద్దామని మేము ఆలోచన ఉన్నామండి. పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మాకు ఫ్యూచర్ లో తెలిసిపోతుంది. అతను అంత డెవలప్ చేస్తారని పిఠాపురం మేము అనుకుంటున్నాం. అదండి. 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎవరెవరికి వేస్తారు? ఎంపీ ఒకటి, ఎమ్మెల్యే ఒకటి. ఎంపీకి తంగేలు ఉదయ్ శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ గారికి అండి. చలమశెట్టి సునీల్ గారికి వేస్తారు యూత్ అంతా అని చెప్పి చలమశెట్టి సునీల్ గారు వర్గం చెప్తున్నారు. అదే అతను 4 సంవత్సరాలకు ఒకసారి వస్తారండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒక పార్టీలో అతను ఉంటారు, మారిపోయి ఓడిపోతారు, మళ్ళీ ఇంకో పార్టీలో చేరతాడు, మళ్ళీ ఇంకో పార్టీలో వస్తాడు, ఆ పార్టీ ఓడిపోద్ది. ఇప్పుడు అలాగే అండి. అంటే ఈసారి మళ్ళీ ఓడిపోతే ఏ పార్టీకి వెళ్తారు? ఇప్పుడు కేఏపాల్ పార్టీలోకి వెళ్తారండి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే 400 గ్రామాలు దత్తత తీసుకుని 400 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక ఆశ చూపిస్తున్నారు ప్రజలకి. యూత్ ముఖ్యంగా నమ్మే పరిస్థితి ఉందా? 400 కోట్లు తెచ్చినా అసలు ఫస్ట్ ముందు డెవలప్ చేయాలి కదా. ఫస్ట్ స్టేట్ ని చేయకుండా ఇలా గ్రామానికి ఒక కోటి తెచ్చేసి ఎలా డెవలప్ చేస్తారు మనం అనుకుంటామండి. ఆ ఎగ్జామ్షన్ అనేది రాంగ్ అండి. నేను యూత్ సంక్షేమ పథకాలు ఇచ్చారు, లేకపోతే అమ్మఒళ్ళు ఇస్తున్నారని యూత్ సంక్షేమ పథకాలు ఇచ్చినా 90% చూపించి 10% కమిషన్ లాగేస్తున్నారు కదండి. వాళ్ళు 100 మందిలో 90 మందికి పడుతుంది అంటున్నారు, మిగిలిన 10 పడట్లేదు కదా, మిగిలిన వాళ్ళు లాగేస్తున్నారు. అదే దాన్ని ఏమంటారు? నీకు సంక్షేమ పథకాలు అంటారు.
ఓవరాల్ గా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది లేకపోతే మళ్ళీ జగన్ వస్తుంది? మళ్ళా పవన్ కళ్యాణ్ అండి. ఇది ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు వస్తారండి. కూటమి ప్రభుత్వం వస్తుందండి. తమ్ముడు మీ పేరు? వెంకట కళ్యాణ్ అండి. పిఠాపురమేనా? అవునండి. ఫస్ట్ ఓటా సెకండ్? ఫస్ట్ ఓట్ అండి. ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను. అదే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఇచ్చాము, బ్రహ్మాండ పాలు ఇచ్చాము, అమ్మ వాళ్ళు ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ ఓటేస్తాం అంటున్నారు మీరు? ఎందుకంటే అండి ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా నాకు ఉద్యోగం లేదండి. ఎందుకంటే ఏపీలో గవర్నమెంట్ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా లేవు. వేరే రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ లేకపోయినా ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ కూడా లేవు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి జాబులతో పని ఏముంది అంటున్నారు కదా కొంతమంది. సంవత్సరానికి 15,000 ఎవడ కొడుకు నింపుతాయండి. ప్రజలు ఒకటి ఆలోచించాలి. ముందేమో కత్తిపోటు బలైపోయాం, ఇప్పుడు గులకరాయి బలవకుండా చూసుకోవాలి. అంటే వాలంటీర్ జాబ్లు ఇచ్చారుగా, అవి దేనికి పని చేస్తాయండి? 5,000 ఎవరికి పని చేస్తాయి చెప్పండి? ఆ లెవెల్ ముసలోళ్ళ కుర్రోళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాల్సిన వాళ్ళు లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రోజు వాలంటీర్లు చేయడం ఏంటండి? దౌర్భాగ్యం కాకపోతే. 5 సంవత్సరాల్లో పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమైనా జరిగిందంటారా? రాష్ట్ర అభివృద్ధి అయితే జరగలేదండి. మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు, అలాంటి పరువు తీసాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కాస్త క్యాపిటల్లెస్ స్టేట్ అయిపోయింది మంది. అది చాలా బాధగా ఉందండి. ఆంధ్రదేశ పౌరుడిగా చాలా బాధపడుతున్నాను నేనైతే. పక్క స్టేట్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడినప్పుడు, అంటే మీరు చదువుతున్నారు కదా మీ కాలేజీలో కానీ, ఇలాంటప్పుడు పక్క స్టేట్ వాళ్ళు అడిగితే మీ క్యాపిటల్ ఏదని ఏం చెప్తున్నారు? అక్కడే చాలా బాధపడుతున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ చూసి ఓటేసారు అంటున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళు కూడా అదేగా చేశారు. మన క్యాపిటల్ లేదు, అది మన దౌర్భాగ్యం. క్యాపిటల్ ఉంటే మనకి ఏదైనా వస్తుందండి, ఉద్యోగాలని ఏదన్నా. ఇప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే మినిమం క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ అనేది మనం ఎంత చేసినా వేస్ట్ అండి. 2 ఓట్లు వేయాలి మీరు, ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి. ఎవరెవరికి వేస్తారు? నేను బ్యాలెట్ నెంబర్ 4 అండి, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి. బ్యాలెట్ నెంబర్ 9 తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తానండి. సునీల్ గారు ఒక ఛాన్స్ ఇమ్మంటున్నారు కదా, 3 సార్లు ఓడిపోయినారు. లేదండి, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోద్దండి. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతుందా వైసీపీ? ఆ కూటమి ప్రభుత్వం కంపల్సరీగా వస్తుందండి. మార్పు అయితే చూస్తున్నామండి. ముందేడు వైసీపీ గాలి జరిగింది, ప్రస్తుతానికి అయితే జనసేన గాలి వేస్తుంది. కూటమి గాలికి చాలా గట్టిగా వేస్తుందండి. మీ పేరు? కనకరాజు అండి నా పేరు. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం అగ్రహారం దోన్సన్ దగ్గర అండి. అగ్రహారం అందరూ ఏమనుకుంటున్నారు, ఎవరు కోట్లు వేద్దాం అనుకుంటున్నారు? ఎవరైనా మంచి చేయాలి కదండి. ఎవరైనా గత 5 సంవత్సరాలు చూసారుగా, మంచి జరిగిందా? ఇప్పుడు పూర్వం నుంచి ఎప్పుడు జరగలేదు. పూర్వం నుంచి ఎప్పుడు మంచి జరగలేదు. మన సంక్షేమ పథకాలు ఇచ్చాం, బ్రహ్మాండం పాలిచ్చాం, 175 గెలుతా అంటున్నారుగా. అది ఒక ఊరికి ఇచ్చింది వేరు, అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకి ఇచ్చింది వేరు కదా. మీకైతే పిఠాపురానికి అభివృద్ధి ఎలా జరిగింది 5 సంవత్సరాలు? వంగ గీత గారు ఎంపీ, ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వంగ వాడడానికి కట్టడం తప్ప ఏమి లేదు. ఆవిడ ఏం లేదు, ఏముంది. మరి ఇక్కడ ఇప్పుడు గత ఎంపీగా ఆవిడ చేయలేంది, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తా అంటున్నారు, నమ్ముతారా? ఎమ్మెల్యేలుగా ఎవరు చేయలేదు, ఎంపీల కింద ఎవరు ఇప్పుడు వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే ఎవడో నాకే తెలియదు. అంటే గడిచిన 5 సంవత్సరాలు అసలు రోడ్ల మీద ప్రజల్లో లేరా? అసలు మీకు ఏంటంటే పిఠాపురంలో ఎమ్మెల్యే అన్న కూడా ఎవడో ఒక నిలబడడం, సీఎం మొహం చెప్పి ఓట్లు వేయించుకోవడం, ఆడ కొంపల్లో పోవడం తప్ప ఊళ్ళో ఎలాగుందో, పేటలో ఎలాగుందో, ఈదుల్లో ఎలాగుందో పట్టించుకుని నాదురు ఎవడో లేడు. మారుతారా ప్రభుత్వాన్ని, మళ్ళీ వైసీపీ వస్తుందా? వైసీపీ వస్తుందో ఈ గలస్ వస్తుందో ఏంటి అన్నది మనకు చెప్పలేం. ఎందుకంటే మీరేమనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? మీరేమనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా మాత్రం కంపల్సరీగా ఉప్పు రేట్లు పప్పు రేట్లు అవి తగ్గితే ఫ్యూచర్ లో బతుకులకు అందరికి బాగుంటది. అంతే తప్ప ఎవడు వచ్చినా మనకు రూపాయి ఇచ్చేది లేదు, ఏం చేసినది. ఎన్ని సంవత్సరాలు బట్టి నుంచి బతికినా ఎప్పుడు జరిగినా ఏం జరిగినా ఏమి అభివృద్ధి 5 సంవత్సరాల్లో చూసారు, అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా చూసావు. ఈ రెండు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇద్దరు చూసావు. ఈసారి ఎన్డీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు వస్తున్నారు. ముగ్గురులో ఎవరు కోటేస్తారు? నా వయసు 36 సంవత్సరాలు అన్న. నా వయసు 36 సంవత్సరాలు. ఒకప్పుడు డెవలప్మెంట్ కోసమని రేఖారాణి అన్న ఆవిడ రాజకీయంలో వచ్చిందో తెలియదు, ఏం తెలియదు. అప్పుడు నాకు ఆవిడ వచ్చిన టైంలో అయితే చిన్నవాడు ఆవిడ, నేను చిన్నవాడిని, నాకు తెలీదు. ఆ రాజకీయంతో తెలీదు, లేకపోతే కలెక్టర్ తెలియదు, ఏదో తెలియదు. రేఖారాణి అన్న ఆవిడ వచ్చి ఊర్లో రోడ్ల మీద కట్టేసుకున్నారని అన్ని బద్దగొట్టి పోయింది ఆవిడ తర్వాత. ఇప్పుడు వచ్చినోడు మంచి సిటీ చూసినోడు ఎవడో లేడు. అది పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసా మీకు?
ఆయన కోసం తెలిసంటే ఏంటంటే అప్పుడు ఈ మధ్యన ఆయన పోరాడుతున్నాడు అన్ని చేస్తాను అంటున్నారు కాబట్టి ఉన్నది ఇంత పిఠాపురంలో ఏం కట్టేస్తారో ఏం చేసేస్తారో అన్నది డెవలప్మెంట్ అంటున్నారు తప్ప మనకి ఏటో తెలియదు. ఆ పవర్ స్టార్ గురించి మాట్లాడాలంటే ఎవరు సరిపోడు, తగ్గేది లేదు. నిజంగా చెప్తాను, ఈ రోజు బాస్ ఇస్ బ్యాక్. ఆడు వస్తే మాత్రం పాకలాగేస్తాయి ఎవరికి పడతాయి. పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారా లేదా మళ్ళీ జగన్ గారు ఇవ్వాలని ఒకసారి ఇవ్వాలి. ఆయన ఏంటన్నా ఆయన సీఎం అవ్వకపోయినా పర్లేదు, ఎంపీ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఎమ్మెల్యే కింద లెక్కిన తర్వాత మాత్రం పిఠాపురాన్ని ఒరిస్సా అవతల నుంచో ఎక్కడి నుంచో కానీ ఒక ఆయన వచ్చారు దత్తాత్రేయ గుడి దగ్గరికి. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ఆయన రాకముందు ఏ ట్రైన్ ఆగేది కదా. ఆయన వచ్చిన తర్వాత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ రైల్వే డిపార్ట్మెంట్ కి ట్రైన్ ఆగింది. ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన ఆయన ఏదో చెప్పాడని ట్రైన్లు ఆగుతున్నాయి. మరి మన తెలుగోడు అన్ని మంచి చేస్తారు అంటాడు కాబట్టి డెవలప్మెంట్ ఏం చేస్తారో చూడాలి ఒకసారి. ఆయన మీ పేరు? షేక్ హాదర్ భాష అండి. చెప్పండి, మీరు పిఠాపురం స్థానికులేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి థ్యాంక్స్, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలండి, చచ్చిపోయిన ఆయనకి. ఎందుకంటే దాని తర్వాత ఆయన కొడుక్కి ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి అని చాలామంది అనుకుంటున్నారు, కానీ అభివృద్ధి లేనిది ఎలా వస్తుందండి? చంద్రబాబు నాయుడు ఏం చేసాడు? అమరావతి అనే ఒక బీజం పోసారు, కొన్ని కట్టారు కదా, కట్టడాలు కట్టారు. ఆ ఒక పోలవరం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎందుకు ఆపేశారు? అదే సార్, అదే చెప్తాను నేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మామూలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రత్యేక దళంగా అవ్వలేదు కదా. అదే దీంట్లో వస్తానండి మీకు లాస్ట్ లో. మన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక చంద్రబాబు నాయుడు రాజధాని కడతానంటే, పోలవరం కడతానంటే 60% అయిన పోలవరం ఇప్పటికీ 60% ఉంది. సంవత్సరంలో ఫినిష్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చేయలే. అమరావతి అనే రాజధాని ఎందుకు ఆపేసి 3 రాజధానులు కడతానన్నారు. ఏ ఒక్క రాజధాని ఒక ఇటుక వేసాడా జగన్మోహన్ రెడ్డి? వేయలేదండి. అంటే వేయలేదంటే మామూలుగా ఎందుకు వేయలేదంటే ఆ కారణం చెప్తాను నేనండి. ఇవాళ అభివృద్ధి మనకి ఎక్కడ ఉందండి? తీసుకెళ్లి ప్రతి ఓడి పెట్టారు హైదరాబాద్ లోనే. రాజశేఖర రెడ్డి వచ్చినాక స్టేట్ డివైడ్ అయిపోయింది, అమరావతి అనేది వచ్చింది, పోలవరం అనేది ఆగిపోయింది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు జరగలేదు? నేను సంవత్సరంలో కడతా అన్నాడు, ఎందుకు చేయలేదు అది చెప్పండి. సంవత్సరంలో కడతాను రీటెండర్ వేశారండి ఆయన. మిగతా 80,000 కోట్లని రీటెండర్ వేశారు. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. మామూలుగా నెక్స్ట్ ఆయన వస్తే జరిగి అయిపోద్ది. అది ఏం అవ్వకుండా ఏమి ఉండదండి. అంటే మరి అంత అవగాహన లేకుండా సంవత్సరంలో ఫినిష్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు? అదే రీటెండర్ వేశారు కదండి ఆయన. రీటెండర్ వేసిన తర్వాత మామూలుగా 80,000 కోట్ల రీటెండర్ వేశారు కదా పోలవరం. నెలకోసారి వెంకటేశ్వర విగ్రహం తీసుకెళ్లి మోదీ గారిని కలిసి వస్తున్నారు. మరి ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు? నిధులు ఎందుకు తేలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర? కేంద్ర ప్రభుత్వం తేకపోవడం ఏముందండి? మొన్న ఎలక్షన్ లో మామూలుగా 5,000 కోట్లు ఆయనే కదా తెచ్చారు కదా. ఆంధ్రాలో మాత్రం ఇక్కడ కోట్లతో ఎంత డెవలప్మెంట్ మాట. ఇక్కడ పిఠాపురం సర్కిల్లో చూసుకుంటే ఒక మామూలుగా ఇక్కడ వంగాగీత గారు మంచి లీడర్ అండి. ఆవిడ ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం అమరావతి గురించి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, దాని గురించి ఫినిష్ చేయండి పాయింట్. అదేంటి మామూలుగా అభివృద్ధి లేనప్పుడు అభివృద్ధి లేదని ఇక్కడ చాలా మంది అంటున్నారు. అభివృద్ధి లేకపోవడానికి రీజన్స్ ఏంటి? ఒక సీఎం ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నాడు? సీఎం రీచ్ చేయడానికి ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడండి ఆయన నిధులు? పెట్టలేనప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్పి అనవసరమైన ఖర్చులు ఎందుకు? ఖర్చులే. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకపోయినా ఇప్పుడు ప్రజలు రకరకాలుగా అనుకుంటారండి. రకరకాలుగా అనుకుంటారు. ఎవరికి ఇవ్వకపోయినా ఇబ్బందే కదా. పోలవరం అనే చిన్న ప్రాజెక్టులు ఏం కాదు. మామూలుగా మాట ఇచ్చినప్పుడు చెప్పడం కూడా ఆయన తప్పే, కానీ చేయడానికి ఇప్పుడు ఇలా ప్రజలకి ఎంత అవుతుంది డైలీ? మన ఇంట్లో ఒక ఆడపిల్ల వస్తేనే 4 రోజులు చూసి 5 రోజులు బయటికి తరిమేస్తాం. అలాంటిది మామూలుగా కరోనా 2 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన 36 నెలలు. కరోనా ఆంధ్రప్రదేశ్ కే కాదు కదా, అన్ని రాష్ట్రాలకు వచ్చింది. అన్ని రాష్ట్రాలకు వచ్చింది. రాష్ట్రాలు బాగానే ఉన్నాయి. వచ్చింది. మరి అన్ని రాష్ట్రాలకు వచ్చినా మన రాష్ట్రం మామూలుగా 14వ స్థానంలో ఉంది. ఇలా 5వ స్థానంలో ఉంది కదా సీఎం పదవిలో. మరి ఎందుకుందంటారు? ఏదో అంతకం చేశాడు కాబట్టి కదా. అదండి. యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ 3 రాజధానులు కడతానన్నారు, ఎంతవరకు వచ్చినాయి? 3 రాజధానుల మాట వదిలేస్తే యువతకి ఉద్యోగ అవగాహన అంటే అండి ఒక మాట అండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేశారు లేదు నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం వాలంటీర్లు కొంతమంది మేలు చేశాడండి. ఎంతో కొంత 5,000 కానీ 4,000 కానీ 3,000 కానీ ఆయన ఇచ్చిన విధానంలో మంచి ఉద్యోగ అవకాశాలు అంటే 5,000 జీతం ఇచ్చి గ్రాడ్యుయేషన్ బీటెక్ ఎంటెక్లు చేసి లేకపోతే పీజీలు చేయించడానికి ఒక పేరెంట్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న ఆస్తులన్నీ ఖర్చు పెట్టుకుని అయినా పిల్లల్ని చదివిస్తారు. మరి ఒక 5,000 జీతం కట్టి పడేయడం, వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసి డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళని కరెక్టేనా? ఇప్పుడు 5,000 అదే ఇప్పుడు 5,000 కట్టి పడేసాడంటే ఆయన కట్టి పడేయలేదండి. ఇక ఆ కట్టి పడేసిన మాట మనం అనుకోకూడదు, ప్రజలు చెప్పుకోవాలి. ప్రజలు ఎంతమంది చెప్తున్నారండి కట్టి పడేసారండి? ఇలా వాలంటీర్ని తీసుకోండి. యాక్చువల్గా వచ్చేసి వాలంటీర్లు ఎవరు చెప్తున్నారు? వాలంటీర్ వైసీపీ ఉద్యోగుల గవర్నమెంట్ ఉద్యోగులు కాదండి. ఎలా అవుతారు? వాళ్ళకైనా పర్మనెంట్ జాబ్లు అవి టెంపరీ కదా. టెంపరీ అన్నప్పుడు మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. టెంపరీగా 5 సంవత్సరాలు 5,000 కూడా ఇచ్చింది లేదండి చంద్రబాబు నాయుడు పరిపాలనలో.
5,000 వాలంటీర్లు పెట్టింది ఏది? డెవలప్మెంట్ కి పెట్టారు కదా. డెవలప్మెంట్ దేనికి పెట్టారండి ఆయన? ఎవరికి పెట్టారు? ఎవరికి పెట్టాల, డెవలప్మెంట్ కి రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టారు. మరి రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టినప్పుడు మామూలుగా 5,000 అయినా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 5,000 ఉద్యోగాలైనా మామూలుగా 5,000 అయినా మామూలుగా ఈ వాలంటీర్లు పెట్టింది ఏది? వాలంటీర్లు ఆయన పెట్టాల, రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టారు, డెవలప్మెంట్ కి పెట్టారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు. 3 లక్షల కోట్లు అనుకున్నది 12 లక్షల కోట్లు అప్పు అయింది. అంటే అప్పు భారం పెరిగే కొద్దీ పన్నుల రూపంలో మనమే కట్టాలి కదా. మరి ఎలా తీరుస్తారు ఈ డబ్బులన్నీ? ఇప్పుడు మామూలుగా సంవత్సరానికి ఎంత పెడుతున్నారండి ఈయన జగన్ గారు? 70,000 కోట్లేనా? మరి చంద్రబాబు వస్తే 115 కోట్లు పెడతానంటున్నారు. 70,000 కోట్లు అన్నది మరి మీరు చెప్పిన లెక్క ప్రకారం సంక్షేమంకే 1,50,000 కోట్లే అవుతుంది సంక్షేమంకి 5 సంవత్సరాల్లో. కానీ 13 లక్షల కోట్లు అప్పు ఎందుకైంది? 13 అదేండి, ఇప్పుడు ఈయన 13,00,000 కోట్లు అప్పు చేశాడు. ఓకే, మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగానే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మామూలుగా 8,000 కోట్లు, గ్యాస్ బండ్లు ఫ్రీ, బస్సులు ఫ్రీ అంటే మామూలుగా అప్పుడు 8,000 కోట్లు అవుతుందండి. అంటే ఒక మనిషికి పింఛను 3,000 ఇవ్వడానికి బాధపడినప్పుడు ఈ మామూలుగా ఇవన్నీ చేసిన రేపు వస్తే ఈయన టాలీ చేసింది రేపు 8,000 కోట్లు అవుతుంది. అంటే 10,000 కోట్ల రాష్ట్రాన్ని మామూలుగా ఏదో సింగపూర్ చేశాడు అని చెప్పి ఆయన అన్నాడు కదా. చేశారు అన్ని చూసుకుందాం. లాస్ట్ లో గతంలో చూసుకుంటే రాజధాని అనేది హైదరాబాద్, ఉమ్మడి రాష్ట్రం కింద హైదరాబాద్ అని పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినా, చనిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా ఒకటే రాజధాని, దాన్ని డెవలప్ చేసుకుంటే లేదు. ఈ రాజధాని ఈయన పెట్టారు కాబట్టి నేను ఆ రాజధాని కాదు ఇంకో రాజధాని చేయలే. దానివల్ల ఇన్కమ్ సోర్స్ పెరిగింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. అన్ని ఏ విధంగా చూసుకున్నా తెలంగాణ అనేది నెంబర్ 1 క్యాపిటల్ అయ్యింది, నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. మరి ఇక్కడ ఎందుకు చాలా నెంబర్ 1 క్యాపిటల్ చేసింది ఎవరండి? ఉమ్మడి సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేరు అని అంటున్నారు కదా. పథకాలతో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తారు. ఓకే, మీరు అన్నారు కదా మామూలుగా తెలంగాణని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ తాగట్టు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి బతుకుంటే తెలంగాణ రాదండి. మామూలుగా రెండు ఇక్కడ ఇవ్వవు. ఆ రోజు మామూలుగా ఆయన పోవటం వల్ల ఈ కరం పట్టింది ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు అయింది కదా. సంక్షేమం అని చెప్పి 1,50,000 కోట్లు ఇచ్చారంటున్నారు మీరు. మరి మిగతాది ఏమైందంటారు? మిగతాది ఏముందండి, మరి ప్రజలకు ఇస్తారు కదండి. ఆయన ఏమి ఇవ్వలేదు. మీ పేరు? నా పేరు శివ. పిఠాపురం స్థానికులే? పిఠాపురం మాదాపురం నుంచి. వంగ గీత గారు పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. అంతవరకు అందరికీ తెలుసు మెజారిటీతో గెలుస్తారంటున్నారు. కొంతమంది వంగ గీత గెలుస్తారంటున్నారు. వాస్తవంగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? వాస్తవంగా అయితే ఎక్కువ ఛాన్స్ మనకి పవన్ కళ్యాణ్ మాక్సిమం కన్ఫర్మ్ ఉంటుంది. ఎందుకంటే వంగ గీత గారు కూడా తెలుసు 2019లో వంగ గీత గారు పోటీ చేసినప్పుడు ప్రచారాజ్యం నుంచి ఆమె ఏ మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపించారో ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. సో దాని ప్రకారం చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అదే విధంగా వంగ గీత గారు కూడా తెలుసు. అందుకే ప్రచారం వైఎస్ఆర్సీపీ నుంచి ప్రచారం కూడా ప్రతి విలేజ్ లో చూసినా చాలా డల్ గా ఉంది. మా ఊర్లో మాదాపురం కానీ పిఠాపురం ఎటు చూసినా సరే చాలా డల్ గా ఉంది. సో వాళ్ళకి ఆల్రెడీ ఆ లో కాన్ఫిడెన్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అందులో. సో ఇది బాగా అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగా అడ్వాంటేజ్ అయింది. ఒకవేళ 2019లోనే ఇదే సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినా ఇప్పటికి అసెంబ్లీకి ఒక రేంజ్ లో ఉన్నాం మాకు. సో ఈసారి అట్లీస్ట్ పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది మన అదృష్టం. సో పవన్ కళ్యాణ్ గెలుపు అనేది కన్ఫర్మ్. మెజారిటీ అంటే అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు 2019లో. భీమవరం గాజువాకలో పోటీ చేసి చాలా దారుణంగా ఓడిపోయారు అంటారు, ఓడించారంట. అది ఓడించారు అనే పుకార్లు కూడా వచ్చాయి. ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. అంత అప్పుడు లోకల్ గా కూడా మేము లేకపోవడం వల్ల కూడా అంత ఐడియా లేదు. కానీ ఈసారి అయితే పక్కన దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకుంటాం. ఇంకా మా కజిన్ ఆల్రెడీ ఎలక్షన్ కోసం ఒక 10 days లీవ్ పెట్టుకుని మనోడు ఢిల్లీ నుంచి వచ్చాడు. అలా ఇంకో కజిన్ అమ్మో ఢిల్లీలో వర్క్ చేసి తను కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 weeks కానీ 1 month కానీ లీవ్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దామనే ప్రతి ఉద్దేశంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అయితే గెలుపు కన్ఫర్మ్ ఎమ్మెల్యే కింద. 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది, ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి. ఎమ్మెల్యేగా చల్మలశెట్టి సునీల్ గారు గతంలో 3 పార్టీల నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు. ఎవరికి ఇస్తారు? టీ టైం ఉదయ్ గారికి అయితే కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ యాక్చువల్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ముందు ఉదయ్ గారే అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల తన ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు. సో సునీల్ గారు ఆల్రెడీ 3 times పోటీ చేయడం వల్ల ఏంటంటే తనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ పీపుల్లో తను నోటెడ్ ఉన్నాడు ఆల్రెడీ.
సునీల్ అంటే పర్టికులర్ పర్సన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, పెద్ద నుంచి ముసలి వాళ్ళ నుంచి అందరికీ. సో టీ టైం ఉదయ్ గారికి ఇది కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే అంత నోటెడ్ అవ్వలేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి అయితే కొంచెం కాన్స్టిట్యున్సీ చిన్నది ఉంటుంది, కానీ ఎంపీకి ఏంటంటే మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కవర్ అవ్వాలి కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ నోటిఫై రావాలంటే జనాల్లోకి వెళ్ళి అదే క్యాన్వాసింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అది కూడా గెలుపు కన్ఫర్మ్ ఉంది, కానీ కొంచెం సునీల్ గారికి కూడా అడ్వాంటేజ్ ఉంది ఆల్రెడీ, ఎందుకంటే నోటెడ్ పర్సన్ కాబట్టి కొంచెం అది అడ్వాంటేజ్ ఉంది. సునీల్ గారు చూసుకుంటే చలమనేశెట్టి సునీల్ గారు ఇప్పుడు గ్రామాలు దత్తత తీసుకుంటారు, 400 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తానని చెప్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఆయన ప్రజల్లో లేరని చాలా మంది చెప్తున్నారు. ఏది వాస్తవం అంటే రియాలిటీకి ఈ దగ్గరగా ఆల్రెడీ ఆ టైంలో ఒక 1 month ముందే సునీల్ గారి మీద చాలా మేమ్స్ కానీ ట్రోల్స్ కూడా జరిగాయి. ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటే అప్పుడు సునీల్ గారు జాతర వస్తుంది, అప్పుడే కాకినాడ ఈస్ట్ గోదావరికి ఆయన ఫేస్ కనిపిస్తుందని. సో అది కూడా ఒక వాస్తవమే, తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. సో అది సునీల్ గారికి కూడా ఒక డిసడ్వాంటేజ్. కానీ ఉదయ్ గారు కూడా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సునీల్ గారితో పోలిస్తే తను ఎక్కువ పీపుల్కి నోటిఫై అవ్వాలి. ఓన్లీ పిఠాపురంలోనే ఉదయ్ గారు అంటే ఎవరో తెలుస్తుంది, కానీ బయట కూడా తెలియాలంటే తను ఎక్కువ కష్టపడి ప్రజల్లోకి ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది ఈ 10 daysలో కూడా. సో ఎంత ఎక్కువ వెళ్తే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత ఉంది, కానీ ఈయన ఓన్గా కూడా తన ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ట్రై చేయాలి. ఎందుకంటే సునీల్ గారు ఆల్రెడీ నోటిఫై పర్సన్, తనని కంపేర్ చేయాలంటే ఈయన ఎక్కువ నోటిఫై చేసి కొంచెం బలగం అనేది పెంచుకోవాలి. 2 ఓట్లు వేయాలి కదా ఓవరాల్ గా. మీరు ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరికి? మాదైతే ఆల్రెడీ 2019లోనే మాకు ఎవరు క్యాండిడేట్లు తెలియకపోయినా మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం. ఈసారి కూడా పక్కా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటుంది.